Praise the Lord. Greet you all in Jesus' name. Very, very good morning to all of you. Today's LFM Daily Promise for you all. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 28వ వచనం. జెరమాయా చాప్టర్ 39 వర్స్ 28 ఈరోజు మనం చూద్దాం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దప్పించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అత్యంత శక్తివంతమైన వాగ్దానము మీ అందరి జీవితంలో యేసు నామములో నెరవేరును గాక. ఎవరైతే యేసేను సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారిని శత్రువు చేతికి అప్పగించే దేవుడు కాదు, దేవుడు విడిపించే దేవుడు. నీవు యేసేను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, ఏ శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. ఏ ఖడ్గమునకు నీవు కూలవు, ఏ శత్రువు చేతిలో కూడా నీవు నాశనము కావు. అది రోగమా, అది ఆర్థిక పరిస్థితి, అది కుటుంబ పరిస్థితి, అది నిరుద్యోగమా, అది వ్యాపారములో నష్టాలా, అది ఏదైనా సరే దేవుడు నిన్ను సమస్యకు అప్పగించే దేవుడు కాదు. నిన్ను గొప్పగా నిశ్చయముగా తప్పించే దేవుడు, నీ ప్రాణమును కాపాడే దేవుడు, నీ సమస్యను సాక్ష్యముగా మార్చే దేవుడు అని ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే విశ్వాసముతో వాగ్దానం పొందుకుంటున్నారో వారందరి జీవితంలో వాగ్దానము నెరవేరును గాక. యేసు నామములో తండ్రి పరిశుద్ధాత్మనానికి వేలాది వందన. ప్రభువా, నిన్ను నమ్ముకున్న బిడ్డలను నిశ్చయముగా తప్పిస్తానని నీ మాటను బట్టి, ఖడ్గము చేతికి అప్పగించను అన్న నీ వాగ్దానం బట్టి నీకు వేలాది వందన. వారి ప్రాణమును కాపాడుకుంటారన్న నీ వాగ్దానం బట్టి నీకు వేలాది వందన. అవును ప్రభువా, నీ శత్రువు చేతికి అప్పగించే దేవుడవు కాదు. సమస్య చేతిలో నీ బిడ్డలు నాశనము చేసే దేవుడవు కాదు. సమస్య నుంచి తప్పించి సాక్షి బిడ్డలుగా నిలబెట్టి నీవు మహిమను పొందుకునే దేవుడు. విశ్వాసముతో పొందుకున్న నీ బిడ్డలందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి నీవే మహిమను పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బ్లెస్డ్ డే.